3 కాకపోతే 30 కేసులు పెట్టుకోండి. అట్టు పెట్టిన వాళ్ళకి అట్టున్నర పెడతాం, 2.5 అట్లు పెడతాం, 4 అట్లు పెడతాం అంటూ కొడాలి నాని చేస్తున్న సవాల్. ఏం చేయాలంటారు? ఆ పకోడీ కేసులు ఎండి పెట్టుకుంటే ఏం పీకుతారని అంటున్నాడు కదా మరి. ఇప్పుడు బిఎస్ఆర్ న్యూస్ ఛానల్లో ఎవరైతే విలేకరి నువ్వు 5 సంవత్సరాలు ఫాస్ట్గా ఉండవు, మరి తెగ మాట్లాడేసావు కదా, ఇవాళ ఎందుకు మాట్లాడతలేదు, భయపడుతున్నావా అని చెప్పని అడిగితే, నా ఉద్యోగం పీకేశారమ్మా, మా ఉద్యోగం పీకేశారమ్మా అని చెప్తున్నాడు ఈ ఎదవ. అంటే ప్రభుత్వం ఉండి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండి పోలీసు వ్యవస్థ వీళ్ళు గుప్పిట్లో ఉంటేనే ఈ మొండలు మాట్లాడతారు కావాలా, లేకపోతే వీళ్ళకి ధైర్యం దమ్ము లేదు కావాలా. వీడి కమ్మ నా కొడుకే కాదు, ఏమే ఒకడు మార్చుకున్నాడు కదా పద్మనాభరెడ్డి అని, ఈడు కూడా ఏ జగన్మోహన్ రెడ్డి అని మార్చుకోవాలి. ఇలాంటి ఎదవ నా కొడుకులు ఏమే, ఇది సిగ్గు శరము లజ్జ ఏమీ లేదు. అరే 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 వాడు మాట్లాడిన వీడియోస్ ఇప్పుడు చూస్తూ ఉంటే రక్తం బాయిలవుతుంది. ఎలాంటి మాటలు మాట్లాడాడు, ఎన్ని కూతలు కూశాడు. బాబు గారిని అంత పెద్ద ఆయన్ని పట్టుకొని బతుకుంటాం వేస్ట్. జగన్మోహన్ రెడ్డి పక్కన ఉండి ఒక రాష్ట్ర శాసనసభలో 5 కోట్ల ప్రజలకు న్యాయం చేయాల్సిన సభలో వీడు మాట్లాడిన మాటలు, రాజశేఖర రెడ్డి సాగు వస్తే నేను కోరుకుంటానని చెప్పని మాట్లాడిన ఇలాంటి పోరంబోకు ఎదవ. అదే మూమెంట్లో పెద్ద ఆయన్ని పట్టుకొని నువ్వు బతుకుంటాం వేస్ట్, 70 ఏళ్ళు దాటిపోయినా ఇంక నువ్వు ఉండాలా ఈ భూమి మీద అని చెప్పని వాగిన ఇలాంటి ఎదవని పప్పునాయుడు, పప్పుగాడు, తుప్పుగాడు, ఖర్జూరు నాయుడు, యాలకుల నాయుడు, లవంగాల నాయుడు ఏం పీకుతారు అని చెప్పని వాగిన ఒక కుక్కని తీసుకెళ్ళి లోపల పడేశారు. అది కూడా బాబుగారి మీద మాట్లాడిన మాటలకు కాదు పడేసింది. వాడు గోడితో పోయేదాన్ని గోడలా తెచ్చుకున్నాడు. ఒక కేసులో ఉన్నటువంటి విట్నెస్ అయితే ఎవరున్నారో అతన్ని కిడ్నాప్ చేసి అతన్ని బెదిరించి వాళ్ళ కుటుంబాన్ని బెదిరించి జడ్జి గారి ముందు నాకు సంబంధం లేదు ఈ కేసుతో అని చెప్పని ఇతను ఎంతో అన్యాయంగా ఇప్పించాడు. అయితే ప్రభుత్వం చూస్తా ఊరుకునిద్దా, కనపడకుండా ఉంటాయా? సీసీ కెమెరాలు బొచ్చుడు ఉన్నాయి ఏమే, ఆ సీసీ కెమెరాల ద్వారా దొరికాడు, పట్టకొచ్చారు పోలీస్. ఇప్పుడు కోర్టులో అతను నిజంగా అతను చేయలేదని తెలిస్తే ఎమ్మన్నే 41 నోటీస్ ఇచ్చి బయటికి పంపిస్తారు కదా జడ్జి గారు. మరి ఇతన్ని రిమాండ్కి ఎందుకు పంపించారు? ఇతను చేసిన తప్పనే కదా, జడ్జి గారు నమ్మే కాబట్టి ఇతను రిమాండ్ వేశారు. నువ్వు రిమాండ్ వేస్తే రిమాండ్ వస్తే మీ నాయకుడు వచ్చాడు పలరీయడానికి, చచ్చిపోయిన శవాల కాడికి రాబందులట్టి అట్టొస్తాయో అలాగ రావటం మీ జగన్మోహన్ రెడ్డికి, మీ సైకో బ్యాచీకి, మీ సాక్షి టీవీలకి, మీ సాక్షి పేపర్లకి అలవాటు. ఈ 12 సంవత్సరాల నుంచి ఈ రాష్ట్రాల్లో ఆ అలవాటు చొప్పున వచ్చాడు. వస్తే అతనితో పాటు నువ్వు వచ్చావు ఎదవా. నువ్వు ఎన్నాళ్ళకి కనపడ్డావు బయట? నువ్వు అసలు చచ్చిపోయావు అనుకుంటున్నారు రాష్ట్ర ప్రజలు. నువ్వెప్పుడు గెలిచావు వెనక. ఆ అమ్మాయి ఏదో అడిగింది, నీ ఉద్యోగం బీకెత్తే నువ్వు కూడా మాట్లాడతావా అని చెప్పని ఎదురుకొచ్చి వేస్తాడు ఈ కొజ్జా ఎదవ. అరే ఎదవన్నారు ఎదవ, నువ్వు నిజంగా మనిషివైతే ఈరోజు పార్టీ కోసం నిలబడాలా. మరి మేము తప్పు చేయట్లేదు కాబట్టి, మా ప్రభుత్వం తప్పు చేయలేదు కాబట్టే మీరు మాట్లాడటానికి ఛాన్స్ లేదు, సీన్ లేదు. మీరు ఏం మాట్లాడటానికి కూడా మీకు సీన్ లేదు, అందుకని మీరు మాట్లాడలేకపోతున్నారు. కానీ మీరు 5 సంవత్సరాలు చేసిన దాష్టికం మీద 2000 సంవత్సరం నుంచి మేము దమ్ము ధైర్యంగా మాట్లాడాం. మీ
అరాచక పరిపాలనలోనే మీరు ఎన్ని కేసులు పెట్టి ఎంతమందిని జైలు పంపిస్తున్నా, ఎన్ని అవమానాలు చేస్తున్నా కూడా దమ్ము ధైర్యంగా మాట్లాడామరా ఎదవా. మాకుండా ధైర్యం కూడా నీకు లేదు. ఎందుకురా నీ బతుకు? నేను అప్పుడే చెప్పేవాడిని, ఈడు చెత్తనా ఎదవా, ఈడు గనక వైఎస్ఆర్ పార్టీ గనక రాకపోతే, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కాకపోతే ఈ ఎదవా చంద్రబాబు నాయుడు గారి కాళ్ళు కడడం కాదు కదా, నాకుతాడు రోజు పోయి కూర్చొని నన్ను నా జోలికి రావద్దని చెప్పనే కొజ్జే ఎదవా ఈడు అని నేను 2000 నుంచే చెబుతా ఉన్నా చాలా వీడియోల్లో. ఎలాంటి ఎదవ పోరంబోకి ఎదవ, ఇలాంటి ఎదవ ఇంతకన్నా ఏం మాట్లాడు నీకు తొందర ఏముందిరా బాబు. మా మంచి ప్రభుత్వం, మంచి నాయకుడు చంద్రబాబు నాయుడు మెతకతనం వల్లే మీరు ఇంకా 8 నెలలు అయిన ప్రభుత్వం వచ్చి మీరు ఇంకా రోడ్డు మీద తిరగలుగుతున్నారు. మీరు అప్పుడప్పుడు అలాంటి మాటలు మాట్లాడగలుగుతున్నారు. మీ నాయకుడు వచ్చి ఉండండి, మీరు చేసిన పాపాలు మీకు శాపాలు అయ్యి మీరు కూడా శ్రీకృష్ణ జన్మస్థానంలో ఉండే రోజులు దగ్గరలోనే ఉండయి మిస్టర్ కరీనాని. అంటే ఇక్కడ మీరే కరీనాని అంటున్నారు, నాని అందగాడు, వల్లభనేని వంశీ అందగాడు, దేవినేని అవినాష్ అందగాడు కాబట్టి వీళ్ళ మీద కడుపు మంటతోటి ఒక కులం, వాళ్ళ కులంలో అంటే కమ్మ కులంలో వాళ్ళు చంద్రబాబు నాయుడు తప్పితే ఎవరు ఎదగలేరు, వాళ్ళకంటే అందంగా వీళ్ళు ఉన్నారు కాబట్టి ఆ కడుపులో కుళ్ళుతోటి అక్కస్తోటి అరెస్ట్ చేశారంటగా కూడా వల్లభనేని వంశీని. అవును, నాకు థాట్ వచ్చింది, నువ్వు ఈ క్వశ్చన్ వేస్తావు అనుకున్నాను నేను. అందుకే వాడిని కరీనాని అన్నా నేను. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాజీ ముఖ్యమంత్రి, ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడు కానీ ప్రతిపక్ష నాయకుడు, ప్రతిపక్షం లేని నాయకుడు ఈరోజు. అయినా కూడా ఇతను చేసిన దాష్టికాలకి ఈ రాష్ట్ర ప్రజలు భయపడి ఇతన్ని సాగు దెబ్బ కొట్టినా ఇంకా బుద్ధి మార్చుకోలేని జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు, మీరు మీ తరపున మీ వాళ్ళు ఎవరన్నా జైల్లో పడితే వచ్చి పాలరేయటం తప్పులేదు, ఒక నాయకుడిగా వాళ్ళకి ధైర్యం చెప్పడం తప్పులేదు. కానీ మీరు ప్రెస్ మీట్ పెట్టి ప్రతి తడవ అబద్ధాలు మీ పేకు బతుకులు ఇంకా మారవా? అరే నీ పేపర్లో రాసి నువ్వు మాట్లాడతావు, నీ టీవీలో చూపించి నువ్వు మాట్లాడతావు, నీ పోరంబోగు ఎదవలు మాట్లాడి పెట్టిన అన్నీ నువ్వే మాట్లాడతావు. అసలు నీకు ఇలువ ఉంటుందా? ఏమన్నా బుద్ధి ఉందా నీకు? అంటే ఇక్కడ ఎవరు అంటే ఇక్కడ నాకు అర్థం కాని విషయం ఏంటంటే అరెస్ట్కి అందచందాలకి మధ్య పోటీ ఏమైనా జరుగుతుంది అనుకోవచ్చు అంటారా? ఏది సంబంధం అంటారు అసలు అరెస్ట్కి అందచందాలకి? అవునోయా, మరి పెద్ద అందగాడు కదా ఇతను, ఒక అందగాడు. ఇతను అందం చూసి పాపం మరి మోజుబడి ఓట్లు వేశారా, ముఖ్యమంత్రి పదవి ఇచ్చారా? వీళ్ళ నాన్న ఒక అందగాడని వీళ్ళ నాన్నని ముఖ్యమంత్రిని చేశారా? మరి నాని అందగాడని చెప్పని నువ్వు మంత్రిని చేసావా? మరి ఎవడైతే జైల్లో పడ్డాడో వంశీ, వాడు అందగాడని చెప్పని నువ్వేమన్నా బోకర్ పని చేసి ఏమన్నా పెళ్లి చేసావా? లేదా పక్కన అవినాష్ అనే ఎదవ, వాడు పెద్ద అందగాడు నత్తి ముఖం వాడని నువ్వు వాడిని తీసుకెళ్ళి మా పార్టీలోంచి నీ పార్టీలో తీసుకెళ్ళి ఈరోజు ఇతను కూడా రేపు టార్గెట్ అని చెప్పని నువ్వు ముందే ఇంటిస్తున్నావు. అంటే నువ్వేం చెబుతున్నావు? పైపెచ్చు సామాజిక వర్గం అంటున్నావు. నీకు సిగ్గు లేదా? నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ సామాజిక వర్గం మీద పడి ఏడ్స్తేనే కదా లాస్ట్కి ఆ సామాజిక వర్గమే కాదు నీ సామాజిక వర్గం కూడా నిన్ను దూరం పెట్టారు కదా. సిగ్గులేని ఎదవలా మాట్లాడతావు, ఇంకా బుద్ధి రాని మాటలు మాట్లాడతావు. ఎందుకు నీకు ఆ బతుకు? సామాజిక వర్గం ఏంది? ఇంకా చచ్చిపోయినా రామోజీరావు గారి గురించి మాట్లాడతాడు. అరే సిగ్గు ఉండొద్దా నీకు జగన్మోహన్ రెడ్డి? నీకేం మాత్రం అసలుకి మానవత్వం కూడా లేదా? చచ్చిపోయిన ఆయన గురించి నీకు ఇప్పుడు మాట్లాడతావా? ఆయన దగ్గర పో, లేకపోతే ఓ పని చేయి, యముడికి దరఖాస్తు పెట్టుకో, పోయి కలువు, ఎక్కడ ఉన్నాడో చూసి మాట్లాడిరా పో, నీకు అంత బులబాటంగా ఉంటే. అరే మా సామాజిక వర్గాన్ని నువ్వు ఏదో చేద్దాం అనుకున్నావు, ఏదో పీకాలనుకున్నావు, ఏం పీకలేక సతికిలు పడ్డావు. నీకు ఇంకా సిగ్గు రాకపోతే ఎట్టా? నువ్వు మాట్లాడాల్సిన మాటలేంది? అయ్యా మా వాడిని అన్యాయంగా అరెస్ట్ చేశారు, లోపలేశారు, ఏంది కోర్టులో ఉండే చూసుకుంటాం అని చెప్పని మాట్లాడాలి. లేదా నేను వస్తాను, నేను పొడుతాను అంటున్నావు కదా, నేను వచ్చినాక మీ సంగతి తేలుతాను అంటున్నావు కదా, అది మాట్లాడుకో.
సహజంగా దానికి మేము కౌంటర్లు ఇచ్చేవాళ్ళు మాకు కౌంటర్లు ఇస్తారు, మాట్లాడే మా నాయకులు మాట్లాడతారు. మీరు అంతేగాని ఆడకొచ్చి సందాల గురించి మాట్లాడుతున్నావు. సందాల గురించి మాట్లాడటానికి నువ్వేమైనా బోకరవా? వాళ్ళని తార్పుడు పని చేస్తావా? ఏం చేస్తావు? వాళ్ళ అందాలు ఉంటే ఏం చేయను? పనికిరాని ఎదవలు, దేనికి పనికిరాని ఎదవలు. ఎందుకు సీ కొట్టింది ప్రజలు? మీ అందాలు చూసే సీ కొట్టింది ప్రజలు. సిగ్గులేదా ఆ మాటలు మాట్లాడటానికి? అయినా నీకు ఇంకా బుద్ధి రాపోతేట. నువ్వు ఈరోజు మిర్చి యార్డులోకి వచ్చావు. నువ్వు రైతుల్ని ఏమైనా ఉద్ధరించావా? నువ్వు 5 ఏళ్ళు రైతుల పొలాలని నువ్వు సొంత ఆస్తిలాగా నువ్వు ఆక్రమించాలని చూసావు. వాళ్ళ పొలాల్లో నీ చచ్చిపోయిన బొమ్మలు వేసుకొని నీ రాళ్ళు బాధించుకున్నావు. అందుకే కదా నిన్ను బొందబెట్టారు రైతు సోదరులందరిలో. ఈరోజు 12,000 నుంచి 14,000 ఉంది మార్కెట్. ఓకే, ఇప్పుడు మార్కెట్ అన్నాక అప్ అండ్ డౌన్ వస్తూ ఉంటుంది. 20,000 నుంచి దిగుతా. నీ నిర్వాహకంలోనే దిగింది అది. ఇవాళ కాదు, చంద్రబాబు నాయుడు గారి టైంలో కాదు, నువ్వు పైన సీజన్లోనే దిగిపోయింది మార్కెట్. ఇవాళ అదే కంటిన్యూ చేస్తున్నావు. కంటిన్యూగా ఉంది. పెరగవచ్చు లేదా 2,000 అటు ఇటుగా ఉండొచ్చు. అది ప్రభుత్వం దాని మీద ఆలోచిస్తుంది. ఏదన్నా మరీ దారుణంగా ఉంటే మార్కెట్ ద్వారా ఈ ప్రభుత్వం కొంటది. నీ మళ్ళీ ఏదో పని చేయదు. నువ్వు వచ్చి పీకేదేం లేదు. అయినా కూడా ఇతను బట్టలు ఒప్పదిస్తాను అది ఇదని మాట్లాడితే అరే ఏదైతే పోలీస్ సంఘం, అసలు ఆ సంఘాన్ని చూస్తే మాకు నవ్వాలో ఏడవాలో అర్థం కాల. ఇచ్చారు కదండి నిన్న పాపం. ఏందో ఖండించటం? వాళ్ళ పాత వీడియోలు, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వాళ్ళు మాట్లాడిన వీడియోలు కానీ, చంద్రబాబు నాయుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాట్లాడిన వీడియోలు కానీ, వాళ్ళ అహంభావాలు కానీ, వాళ్ళ మీసాలు తిప్పటాలు, తోళ్ళ కొడతాలు కానీ అవన్నీ ఎందుకు కనపడతలేదయ్యా? జగన్మోహన్ రెడ్డి బతిలాడుకుంటున్నారు. ముఖ్యమంత్రి కదండి అంటే చంద్రబాబు నాయుడు గారు కాదా? చంద్రబాబు గారు ముఖ్యమంత్రి కాదా? ఆయన అంటే ఏం మాట్లాడరండి? మీసాలు తోళ్ళ కొట్టారు కదా. అరే ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి చెబుతున్నాడు అండి, నేను మళ్ళీ అధికారంలోకి వస్తే 7 సముద్రాల అవతల ఉన్నా సరే ఇలా కొంచెం గొడ్డలో తీసినట్టు రోడ్లో నిలబెడతానండి. ఒక పక్కన ఆయన బెదిరేస్తుంటే వీళ్ళు బతిలాడకి ఏం చేస్తారండి? అంతేనంటావా? అంతేగా మరి. ఇంకా బతిలాడేటప్పుడు ఒక ఆయన అంటున్నాడులే, 4 సింహాలకి మేము సాలరీ చేస్తాం కానీ చేయమని. ఇంక 4 సింహాలు సాలరీ చేయడానికి టోపీసి పక్కన పెట్టండి. ఏం మాటలవి? మీ వీడియోలో మీరు చూడండి. మీరైతే ఏమైతే మాట్లాడారో మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కానీ, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కానీ మీరు ఏదైతే మాట్లాడారో వీడియోల్లో, ఆ వీడియోలు రివర్స్ చేసుకొని చూసి దమ్ము ధైర్యంగా మాట్లాడతా నేర్చుకోండి. ఎన్ని మాటలు అతను ప్రెస్ మీట్ పెట్టినప్పుడల్లా మిమ్మల్ని బట్టలు తీస్తానంటున్నాడు, ఉరియేస్తానంటున్నాడు, లేకపోతే రోడ్డున బట్టలు లేకుండా కడ్డారితో నడిపిస్తానంటున్నాడు పోలీస్ వ్యవస్థని. మీకేమాత్రం కొంచెం బుర్రలో ఏదన్నా ఉంటే, గుజ్జుంటే గట్టిగా అతనికి కౌంటర్ ఇవ్వాలని చెప్పని పోలీస్ సంఘాన్ని కోరుకుంటూ, అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని ప్రజల కోసం పనిచేయండి. మీరు ముందు అసెంబ్లీకి రండి. అసెంబ్లీలో ప్రజా సమస్యల మీద గలమెత్తి ప్రజల బాగోగులు చూసుకొని ప్రజలను మనసులు గెలవండి అని కోరుకుంటా ఉన్నాం.